నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జూలై నెల 4వ తారీఖు 2025 శుక్రవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం శుక్లపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5 గంటల 50 నిమిషాలకు, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6 గంటల 50 నిమిషాలకు. ఈరోజు తిథి నవమి సాయంత్రం 4 గంటల 32 నిమిషముల వరకు. తదుపరి దశమి తిథి ప్రవేశము. ఈరోజు నక్షత్రము చిత్త సాయంత్రం 4 గంటల 44 నిమిషముల వరకు. తదుపరి స్వాతి నక్షత్ర ప్రవేశము. వర్జము రాత్రి సమయంలో 11 గంటల 8 నిమిషాల నుండి రాత్రి 12 గంటల 56 నిమిషముల వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 8 గంటల 26 నిమిషాల నుంచి ఉదయం 9 గంటల 18 నిమిషముల వరకు. మరలా తిరిగి మధ్యాహ్నం 12 గంటల 46 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1 గంట 38 నిమిషముల వరకు. అయితే రాహుకాలం ఉదయం 10 గంటల 43 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషముల వరకు. యమగండ కాలము మధ్యాహ్నం 3 గంటల 35 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల 13 నిమిషముల వరకు. అయితే బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4 గంటల 14 నిమిషముల నుండి తెల్లవారి 5 గంటల 2 నిమిషముల వరకు. అమృత ఘడియలు ఉదయం పూట 9 గంటల 37 నిమిషాల నుంచి 11 గంటల 25 నిమిషముల వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తము ఉదయం 11 గంటల 54 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 46 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు: చంద్రుడు 6వ స్థానంలోను, సూర్యుడు బుధుడు 9వ స్థానంలోను, గురు శుక్రులు 8వ స్థానంలోను, మంగళుడు 10వ స్థానంలోను, శని భగవానుడు 3వ స్థానంలో సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితాలు విద్యార్థులకు ఆర్ట్, లీడర్షిప్ టాపిక్స్లో మెరుగుతనం కనబడుతుంది. దీంతో పాటు వాటి మీద అభిరుచి కూడా మీకు ఏర్పడే అవకాశం కనబడుతుంది. ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక మేనేజర్ స్థాయిలో ఉండే వారికి మంచి గుర్తింపు రావడం జరుగుతుంది. మీ ప్రణాళికలకు, మీ ప్లాన్స్కు మీ యజమాని సపోర్ట్ ఇస్తారు. వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే కనుక రిటైల్ వ్యాపారాలు, సర్వీస్ రంగాలకు సంబంధించిన వారికి విశేషమైన లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే చర్మ సంబంధిత వ్యాధులు రావడము, వేడి కారణంగా డీహైడ్రేషను, ఇలాంటి చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే అనుబంధాలు బలపడతాయి. సోదర సోదరీలతో మంచి సమన్వయము మెరుగవుతుంది. అదే రాజకీయ పరంగా, సామాజిక పరంగా కొత్త కొత్త సంబంధాలు స్థిరపడే అవకాశాలు కనబడుతున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము: శుక్రవారం రోజు దుర్గా అమ్మవారికి పూజ చేసుకొని శుక్ర అష్టోత్తర పారాయణ చేసుకోండి. సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి: చంద్రుడు 5వ స్థానంలోను, సూర్యుడు బుధుడు 8వ స్థానంలోను, గురుడు శుక్రుడు 7వ స్థానంలోను, మంగళుడు 9వ స్థానంలోను, శని భగవానుడు 2వ స్థానంలో వక్రగతిలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు విద్యార్థులకైతే మానసిక ఏకాగ్రత పెరుగుతుంది, కాన్సెప్ట్ క్లారిటీ వస్తుంది. అదే ఉద్యోగస్తులకైతే ప్రాజెక్టుల మీద ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళి పనిచేస్తారు. వ్యాపారస్తులకు వాటరు, కెమికల్స్ ఈ రంగాలలో వ్యాపారం చేసే వాళ్ళకి అభివృద్ధి గోచరిస్తోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక కడుపుకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. ఆ విషయం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక అన్యోన్యమైన వాతావరణం ఉంటుంది. కుటుంబంలో శాంతిగా ఉండబోతోంది. ఇదే రాజకీయ సామాజిక పరంగా చూసుకున్నట్టయితే కనుక మీరు నిర్ణయాత్మకమైన నిర్ణయాలు, ప్రశంస సంబంధించినటువంటి ప్రభావితం చేసే నిర్ణయాలను ఈరోజు తీసుకుంటారు. అయితే మీకు చెప్పదగిన పరిహారము: మంగళవారం రోజు హనుమంతుడి పూజ చేసుకొని ఎర్రని వస్త్రాన్ని దానంగా ఇచ్చినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు: చంద్రుడు 4వ స్థానంలోను, సూర్యుడు బుధుడు 7వ స్థానంలోను, శుక్రుడు గురుడు 6వ స్థానంలోను, మంగళుడు 8వ స్థానంలోను, శని భగవానుడు లగ్నంలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాల వల్ల విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు విజయవంతమవుతాయి.
ఓర్పు, ఓపిక అనేది చాలా అవసరం మీకు. ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే ఉద్యోగంలో మార్పు చేర్పులు జరిగేందుకు అనుకూలమైన వాతావరణం కనబడుతోంది. పై అధికారులు మీకు సానుకూలంగా స్పందిస్తారు. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక రియల్ ఎస్టేట్ వ్యాపారము, ట్రాన్స్‌పోర్ట్ రంగాలలో లాభాలు వచ్చే అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కనుక కడుపుకు సంబంధించి, నిద్రకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక తల్లి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. రాజకీయ, సామాజిక పరంగా చూసినట్లయితే కనుక మీ అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము గురువారం రోజు తులసి దళాలతో పూజ చేసుకోవడంతో పాటుగా పసుపు, బియ్యాన్ని ఈ రెండిటిని దానంగా యథాశక్తి ఇచ్చుకోండి. సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే.